ప్రార్థన చేసుకుంటామండి. కృపా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవాని బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా స్త్రీల కూడికలో ఇంతవరకు కూడా ప్రభా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి దేవా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా తండ్రి దేవా మాతో మీరు మాట్లాడండి ప్రభా. నన్ను సహాయించండి తండ్రి. చూడగల కనులు, వినగల చెవులు, గ్రహించే మనస్సు ప్రభా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మీ సన్నిధిలో మేము కూర్చున్నామే కానీ ప్రభా నా తండ్రి మా యొక్క మనస్సు, మా యొక్క దృష్టి, మా ఆలోచన అంతా కూడా ప్రభా నా తండ్రి నీ యొక్క వాక్యం వైపు చూడడానికి, మీ వైపు చూడడానికి ప్రభా మీరు కృప చూపించండి తండ్రి. దేవా నాన్న చెదిరిపోయే తలంపులు, చెదిరిపోయే ఆలోచనలు వాటన్నిటినీ కూడా ప్రభా నాన్న మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరు మాతో మాట్లాడతారని ఆశతో ప్రభా నీ వైపు చూడడానికి నాయన సహాయించండి తండ్రి. దేవా కృప చూపించండి. చిన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రభా ఈ సన్నిధిలో ప్రభా నా తండ్రి భయము, భక్తి కలిగి ఉండటానికి కృప చూపించండి. వారు అల్లరి చేయకుండా ప్రభా వారిని మీ స్వాధీనం ఉంచుకోండి ప్రభా. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి ప్రభా. నన్ను సాతాను దుష్టుడు ప్రభా ఈ సమయాన్ని దొంగలించకుండా ప్రభా మమ్మల్ని మోసపరచుకున్నట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రభా మమ్మల్ని మీ స్వాధీనం ఉంచుకోమని ప్రార్థిస్తూ నిలబడుతున్నా ప్రభా. దాసరాలు నన్ను కూడా మీరు కనికరించండి ప్రభా. బలహీనరాలని తండ్రి నన్ను బలపరచండి ప్రభా. నా జ్ఞానము లేని దాన్ని తండ్రి జ్ఞానం దయచండి ప్రభా. నా నోటి మీ మాటలు ఉంచండి తండ్రి. నా సొంత మాటలు కాదు, నా సొంత తలంపుల ఆలోచన అన్నిటిని దూరపరచండి ప్రభా. నాన్న మీరే మాట్లాడండి ప్రభా. నాకు అవసరమైనవి, మాకు అవసరమైనవి ప్రభా నీ యొక్క లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతురమ్మని, అలాగ మేము ఉన్నామో లేదో ప్రభా మమ్మల్ని పరీక్షించుకొని ప్రభా ముందున్న జీవితంలో ప్రభా నీ కొరకు ఎలాగ జీవించాలో నీ లేఖనాల ద్వారా మాట్లాడుతురమ్మని మీకు వందనాలు చెల్లించుకుంటూ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. బైబిల్లో ఉన్న వాళ్ళు అందరం కూడా ఆ యొక్క భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం. అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. ఇక్కడ ఇంకొక మాట కూడా చదువుదామండి. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం అందరం చదువు అన్నమాట. మరియు ఆయన ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. తర్వాత చదువు. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తే 18వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది కదా. ఏమనుంది అక్కడ? మీ సహోదరు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. సహోదరుడు, సహోదరి కదా. ఇక్కడ మనం సహోదరులు ఉంటాం కాబట్టి సహోదరుల గురించే చూద్దాం. సహోదరులు, ఇప్పుడు సహోదరులు అంటే మనం ఏమనుకుంటామంటే మన రక్త సంబంధులే అనుకుంటాం కదా. ఏమనుకుంటాం? మన రక్త సంబంధులే అనుకుంటాం. బైబిల్లో
సహోదరులు ఎవరు అంటే దేవుని నమ్మిన ప్రతి వారు కూడా ఒక తండ్రి కుమారులముగా, ఒక తండ్రి కుమార్తెలముగా మనమందరం కూడా ఎవరము? ఒక తల్లి పిల్లలం కదా, ఒక తండ్రి యొక్క పిల్లలం అన్నమాట. మనము ఒకవేళ నేను తప్పు చేసినా, మీరు తప్పు చేసినా నాకెందుకులే, ఆ ఎక్క కదా తప్పు చేసింది, ఎటన్నా పోని అని ఏం చేయకూడదు? వదిలేయకూడదు. ఒకవేళ మీరేదైనా తప్పు చేసినారనుకోండి, నేనేం చేయకూడదు? నాకెందుకులే అని నేను కూడా వదిలేయకూడదు. ఏం చేయాలా? నేను తప్పు చేసినా, మీరు తప్పు చేసినా ఏం చేయాలా? 10 మందిలో ఉన్నప్పుడు కాదు, కొన్నిసార్లు 10 మందిలో ఉన్నప్పుడు కూడా గద్దించాల్సి వస్తుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. 10 మందిలో మాట్లాడాల్సినవి మాట్లాడాలి. ఒక్కొక్కసారి ఒంటరిగా మాట్లాడాల్సిన సమయం కూడా వస్తుంది. అలాగ గద్దించినప్పుడు వారి గద్దింపును మనం ఏం చేయాలంట? వినాల. వారు గద్దించినప్పుడు ఏం చేయాలంట? వినాలి. వినినప్పుడు నువ్వు చెప్పాలి. నువ్వు ఎలాగ చెప్పాలంటే, వారు ఒంటరిగా ఉన్నప్పుడు, అక్కడ ఉంది కదా, వారు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? వారిని గద్దించాల. గద్దించినప్పుడు ఆ గద్దింపుకు విని వారు నీకు లోబడినప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఆ ఆత్మను సంపాదించుకుంటావు అని అక్కడ లేఖనము చెప్పబడుతుంది. అతన్ని గద్దించినప్పుడు అతడు నీ మాట వినిన ఎడలా ఏం చేయాలంట? మనల్ని గద్దించినప్పుడు, ఏదైనా మనం పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు వాళ్ళు మనల్ని గద్దించినారనుకోండి, మనం ఏమనకూడదు? నువ్వెవరు నాకు చెప్పేది కదా, నువ్వెవరు నాకు చెప్పేది, నాకు తెలియదా, నువ్వు నన్ను అడుగుతావా, నువ్వు నాకు చెప్తావా, ఆ విధంగా మాట్లాడకూడదు. అర్థమైందా? అది ఎవరైనా చెప్పని, ఒక అక్కగానో, ఒక చెల్లిగానో, ఒక తల్లిగానో, లేదా ఒక అన్నో, లేదా ఒక ఎవరైనా కావచ్చు. మనం తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు? మనల్ని చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేయాలంటే వారి మాట మనము వినాల. వారి మాట వినాలి. ఆ గద్దింపుకి మనం ఏం చేయాలంటే లోబడాల. బైబిల్ ఏం చెప్తుంది? ఆ గద్దింపుకి లోబడాల. దేవుని బిడ్డలుగా మనల్ని గద్దించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సంఘంలో మన ఇంట్లో ఒకరు ఇద్దరే ఉంటారంటే, సంఘంలో ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. దేవుడు వారిని మనకు అనుగ్రహించినాడు. అర్థమైందా? దేవుడు మన వారు ఇచ్చినాడు. మన రక్త సంబంధుల కంటే కూడా ఎక్కువ మన మీద బాధ్యత. అర్థమైందా? మన విషయమే బాధపడేవారు, మన విషయమే దుఃఖపడేవారు, మన విషయమే చింతించేవారు ఎవరు చెప్పండి? లోకంలో ఎవరు బాధపడతారు? లోకంలో మన రక్త సంబంధుల కంటే, మన తల్లికి పుట్టిన వారి కంటే కూడా ఎక్కువ బాధపడతారు. దేవుని బిడ్డలు ఎక్కువ బాధపడతారు కదా, అనా కదా. సంఘంలో ఏదన్నా రోగం, ఏదన్నా మనకు బాగలేదంటే ఎవరు ఎక్కువ బాధపడేది? సంఘం కదా. ఎంత వరం అందరికి ఉంటుందా బాధ్యత? ఉండదు. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆ గద్దింపుకు మనము లోబడాలి, ఆ గద్దింపు మనము వినాలి అని చెప్పబడుతుంది. మనం కొన్ని మాటలు చూద్దాం. ఇక్కడ లూకా సువార్తలో మనము చదువుతూ వచ్చినాం. ఎంతమంది ఉన్నారంట? 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారులు ఏం చేస్తున్నారంటే, తండ్రి ఆ యొక్క కుమారులు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు కదా, ప్రేమిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తాడు? పిల్లల్ని ఎప్పుడూ ఒకటే రీతిగా ప్రేమించడు. ఏం చేస్తాడు? తప్పు చేసినప్పుడు గద్దిస్తాడు, అవసరమైతే మాటతో చెప్తాడు, అవసరమైతే చేతులతో కూడా. ఎందుకు కొట్టాలా అంటే తండ్రి కాబట్టి వారు చెడిపోవుట, వారు ఇష్టానుసారంగా జీవించుట ఎవరికి ఇష్టం లేదు? తండ్రికి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడంటే మనలను గద్దిస్తాడు అని ఇక్కడ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆయనకేం చేశారంట? 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులలో చిన్నవాడి గురించి మనం చూద్దాం. చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే తండ్రి యొక్క మాట వినటానికి ఇష్టపడలేదు, తండ్రి యొక్క గద్దింపుకి ఇష్టపడడం లేదు.
తండ్రి యొక్క మాట వినకుండా, తండ్రి యొక్క గద్దింపుకు లోబడకుండా తను ఏం చేస్తున్నాడంటే తండ్రి గద్దింపు వినటానికి ఇష్టపడడం లేదు. తండ్రి యొక్క గద్దింపు మాట వినటానికి ఇష్టపడలే. అందుకే ఏం చేస్తున్నాడంటే చూడండి, సామెతలు 27వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 27 5వ వచనం. ఏమంట? లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. తప్పు చేసినప్పుడు వారిని లోపలేమో కోపం ఉంటుంది కదా, పైకి ఏం చూపిస్తారు? ప్రేమ చూపించినట్టుగా నటిస్తారు. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే లోపల ప్రేమించుట కంటే, నువ్వు తప్పు చేసినప్పుడు బహిరంగంగా ఏం చేయాలంట? గద్దించము అని చెప్తున్నాడు. మనం దేనికి ఇష్టపడతామంటే ప్రేమించినప్పుడు ఇష్టపడతాం కదా. ఏదైనా గద్దించినారనుకో, మీరు ఎందుకు అది చేస్తున్నారు, అట్లా ఎందుకు చేస్తున్నారు అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. వాళ్ళు ఏంది నాకు చెప్పేది, వాళ్ళు ఏంది నన్ను గద్దించేది అంట. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మన గద్దింపు అవసరం, శిక్ష అవసరము. గద్దింపు లేకపోతే మనం ఏం చేస్తామంటే విచ్చలవిడిగా తిరుగుతాం, విచ్చలవిడిగా మాట్లాడతాం, విచ్చలవిడిగా నడుచుకుంటాం. మన మాటలకు కానీ మన ప్రవర్తనకు కానీ ఏ దానికి కూడా ఏముండదు, హద్దు అనేది ఉండదు. అందుకే మనకి ఏం అవసరం అంట? గద్దింపు అవసరము. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. గద్దింపు నీకు నాకు అవసరము. ఎందుకు అంటే మన తప్పిపోకుండా ఉండడానికి, లోకములో పాపములో పడిపోకుండా ఉండడానికి మనకేం అవసరమో? గద్దింపు అవసరం. గద్దింపు అవసరం. గద్దింపును మనం ఏం చేయకూడదంట? అసహించుకోకూడదు. ఏం చేయకూడదు? గద్దింపుని అసహించుకోకూడదు. సామెతలు 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతలు 3:11. బెన్సీ సైలెంట్గా ఉండాలి. ఏం చేయకూడదంట? 3:11. అదే ఏమన్నా అంటే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. యెహోవా శిక్షను ఏం చేయకూడదంట? మరి దేవుడు వచ్చి మనం శిక్షిస్తాడా? దేవుడు వచ్చి గద్దిస్తాడా? రిబ్కా నువ్వు తప్పు చేస్తున్నావు అని దేవుడు వచ్చి నాతో మాట్లాడతాడా? చెప్తాడా? ఎట్లా చెప్తాడు మరి? వాక్యం చదివితే వాక్యం ద్వారా చెప్తాడు. వాక్యం చదవకపోతే ఎవరి ద్వారా? దేవుని బిడ్డల ద్వారా చెప్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేసేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు ప్రవర్తించేది తప్పు అని ఎటు చెప్తాడంట? నా కుమారుడా అంటున్నాడు. నా కుమార్తె ఏమంటున్నాడు? యెహోవా శిక్ష నువ్వేం చేయకూడదు? తృణీకరించవద్దు. ఇంకా రాయబడింది కింద, ఆయన గద్దింపును విసుగవద్దు. ఏంది ఎప్పుడు నన్ను గద్దిస్తానే ఉంటారు, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటానే ఉంటారు కదా. అదే మన బాధ. మన బాధ ఏంది? ఎప్పుడు మనకి చెప్తా ఉన్నారు అనుకోండి, ఆడి చేయొద్దు, ఆడికి పోవద్దు, ఈడికి పోవద్దు, ఆడికి రావద్దు, ఈడికి రావద్దు అంటే ఏం చేస్తాం మనం? ఇష్టపడతామా? పొద్దాకి చెప్తుంటే ఇష్టపడం కదా, విసుక్కుంటాం. ఏంది ఇల్లు ఎప్పుడు ఇదే చెప్తా ఉంటారు, ఎప్పుడు నన్నే చెప్తారు, నాకే చెప్తారు అని విసుకొస్తుంది. ఆ వాక్యం ఏం చెప్తుంది? ఆయన గద్దింపు నాకు విసుకవద్దు. దేవుని బిడ్డలైన వారు నేను మాటి మాటికి నీకు చెప్తున్నారు అంటే, నీకు మాటి మాటికి హెచ్చరిస్తున్నారంటే ఎందుకు? ఎందుకంటే మన మంచి కొరకే. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, కుమారుడు. అయితే ఆ కుమారుడు చదువుకున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లోడు స్కూల్ నుంచి ఇంట్లోకి రాగానే చెప్పేవాళ్ళంట, ట్యాప్ ఆపు, అక్కడ పోయి నీళ్ళు తిప్పు, ఇక్కడ స్విచ్ ఆపు, ఇక్కడ ఫ్యాన్ వేయి, ఇక్కడ లైట్ ఆపు, అది అట్ట చెయ్యి. ఇది
ఇట్లా వచ్చినప్పటి నుంచి ఊరికి చెప్పేవాళ్ళంట. చిన్నప్పటి నుంచి ఒక వయసు వచ్చింది, చదువుకునే ఏజ్ అయిపోయింది అంటే ఇంక ఉద్యోగం చేసే స్టేజ్కి వచ్చినాడు. అప్పుడు కూడా అట్లానే చెప్తా ఉన్నారంట, అది చెయ్యి ఇది చెయ్యి అని ఎప్పుడు ఏదో ఒకటి చెప్పేవాళ్ళంట. ఆడికి అనిపించిందంట, ఎప్పుడు ఇదే పని నాకు అసలుకి, అది చెయ్యి ఇది చెయ్యి, అది ఆపు ఇది ఆపని అని ఇడికి ఏదన్నా ఉద్యోగం వస్తే బాగుండు అసలుకి తొందరగా అనుకున్నాడంట. అనుకొని ఇంటర్వ్యూకి పోయినాడు ఉద్యోగానికి పోగానే ఇంటర్వ్యూకి పోగానే హాల్లో లైట్లు అన్నీ వెలుగుతున్నాయంట, ఫ్యాన్లు అన్నీ తిరుగుతున్నాయంట. లైట్లన్నీ హాల్లో ఎవరు లేరు మనుషులు. ఇంటర్వ్యూలో ఎంతమంది ఉంటారు? ఏదో కొంతమంది ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. పోగానే లైట్లు వెలుగుతున్నాయంటే ఫ్యాన్లు తిరుగుతున్నాయంట. పోయినా అంటారు, ఎవరు మనుషులు లేరు, ఫ్యాన్ తిరుగుతున్నాయింది, లైట్లు వెలుగుతున్నాయింది అని పోయి ఫ్యాన్లు ఆపినాడు, లైట్లు ఆపినాడంట. ఇంకొంచెం దూరం పోగానే ఆడ ట్యాప్ నీళ్ళు పోతా ఉన్నాయంట. ఆ నీళ్ళ అంటే అక్కడ ఏమేమి వదిలేసి ఇష్టానుసారంగా వదిలేసిపోయినారో అవన్నీ కూడా ఏం చేస్తున్నాడంట, ఆపుకుంటా అవన్నీ ఇట్లా చేయకూడదు కదా అని అన్నీ చేస్తా పోతున్నాడంట. అయిపోయింది, తన సమయం వచ్చింది, ఇంటర్వ్యూకి పోయినంట. లోపలికి పోగానే ఆ యొక్క ఓనర్ అన్నాడంట, ఉద్యోగం నీకు ఇచ్చేసినాను అన్నాడంట. ఈ ఉద్యోగము నీకు ఇచ్చినా అన్నాడంట. అనగానే ఏం సార్, నేను ఇప్పుడే కదా వచ్చి కూర్చున్నాను, నన్ను ఏం అడగను కూడా లేదు, అప్పుడే ఎట్లా ఇచ్చినారు అన్నాడంట. అంటే నువ్వు హాల్లో ఏమేం చేసినాము, ఇది నీ ఇల్లు కాదు, కానీ నువ్వేం చేసినావు, బాధ్యతగా ఎక్కడ ఏమి వదిలేసినా ఎంతోమంది వచ్చినారు, వాళ్ళందరూ మా కిందకి లేని వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయి, నువ్వైతే ఏం చేసినావు, బాధ్యతగా నువ్వు అవన్నీ కూడా చూసినావు. ఇంకంతకంటే ఏం కావాలా, అంతకంటే ఇంటర్వ్యూ ఏముంది, ఈ ఉద్యోగం నీకు ఇచ్చినానంట. అప్పుడు ఇంటికి రాగానే తల్లిదండ్రులకు క్షమాపణ అడిగినాడంట. ఎందుకురా అంటే, మీరు చిన్నప్పటి నుంచి నాకు ఇవన్నీ నేర్పించడం ద్వారా నేను అక్కడ చేయంగానే నాకేం చేసినారు, జాబ్ ఇచ్చినారు. అంటే అవన్నీ తనకు విసుగ్గానే ఉంది కదా. ప్రతిసారి మనము పొద్దాగా మనకి చెప్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం, విసుగ్గుంటాం. ఎందుకు దేవుడు చెప్తాడు అంటే, మనము తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం తప్పిపోవడం, మనం ఇష్టానుసారంగా జీవించడం ఎవరికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు, దేవుని బిడ్డలు కూడా ఇష్టం ఉండదు. మీరు అనుకోవచ్చు, ఎవరికి, మనకు కుటుంబంలో తల్లిదండ్రులైన వారు మీ పిల్లల విషయమే మీకు ఎంత బాధ్యత ఉంటుందో, సంఘంలో బాధ్యత ఎవరికి ఉంటుంది, సేవకుడికి ఉంటుంది, పెద్దలకు ఉంటుంది, ఉండదా? మీ కుటుంబ విషయం మీకెంత బాధ్యత, మీ విషయమే మాకంత బాధ్యత. మీ పిల్లల విషయం మీరు దేవునికి లెక్కట చెప్పాలనో, మీ విషయం ఏమో దేవునికి లెక్కట చెప్పాలి. ఎవరైనా కావచ్చు సేవకులు. అందుకే మీకు చెప్తారు, అర్థమైందా? ఏం చేయకూడదంట, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపును విసుక్కోకూడదు. ఎప్పుడు కూడా నన్ను ఎందుకంటారు అని విసుక్కోకూడదు. ఏదైనా చెప్పినప్పుడు మనం ఏం చేయకూడదంటే, విసుక్కోకుండా దేవుని మాటను నా మంచి కోసం, నేను తప్పు చేసినాను కాబట్టి నాకు చెప్పినారు, నేను తప్పు చేయకూడదు అని ఏం చేయాలా, సరి చేసుకునే వారముగా ఉండాలా. చూడండి, సామెతలు 12వ అధ్యాయం 1వ వచనం, 12:1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. చాలు. ఏమంట, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును. శిక్షను ప్రేమించేవాడు ఎలాంటి వాడంట, జ్ఞానము గలవాడు. అర్థమైందా? జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు, శిక్షించినప్పుడు నా మంచి కొరకే కదా వాళ్ళు చెప్పింది అని ఆలోచిస్తాడు. వాళ్ళు గద్దించినప్పుడు ఆ గద్దింపుని విషయమే బాధపడ్డు, దుఃఖపడడు. అర్థమైందా మీకు? జ్ఞానము గలవాడైతే. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు, నన్ను అంటారా అని ఏం చేస్తాడు, మందిరంలే ఏమిరే ఏం చేస్తాం, ఆడ అయిపోగానే ఇంట్లో వచ్చుకుంటాం. ఇంకా మళ్ళమ్మా ఏం చేయాలా? అర్థమైందా మీకు? ఎప్పుడు కూడా దేవుని మందిరంలో దేవుని బిడ్డలు మనల్ని ఏదైనా అన్నప్పుడు ఏం చేయాలంటే జ్ఞానముతో ఆలోచించాలి. జ్ఞానం లేకుండా కాదు, ఎలాగంట జ్ఞానముతో ఆలోచించాలి. దేవుని బిడ్డ నా మంచి కొరకే కదా చెప్తున్నారు. అలాగ మనం లోబడినప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు, అదే విధంగా ఉంటారు. ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా అన్నప్పుడు ఏం చేస్తారు, మనం ఎలాగైతే ఆ గద్దింపును అంగీకరిస్తామో మన పిల్లలు కూడా ఏం చేస్తారు, ఆ గద్దింపును అలాగే అంగీకరిస్తారు. మనం ఏదైనా తిరగబడి మాట్లాడి
వ్యతిరేకంగా ఉంటే మన పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు. ఏదైనా అంటే నువ్వెవడరా నన్ను అనేదానికి, మా అమ్మ మా నాన్న అనలా అనే పిల్లలు లేరా ఈ రోజుల్లో? లేరా? ఎవరి తప్పు? మనది. అందుకే మనము గద్దింపును వినాలా, లోబడాలా. హెబ్రీ రాసిన పత్రిక చూడండి 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. హెబ్రీ 12:6. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంట? తండ్రి ప్రేమించే కుమారునే గద్దిస్తాడు. అర్థమైందా మీకు? మన పిల్లలు మనము పదే పదే ఎవరిని గద్దిస్తాము అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారినే గద్దిస్తాం. అర్థమైందా? వారినే గద్దిస్తాం. ఎందుకు? వారి విషయమే ప్రేమ అలాంటిది. అర్థమైంది మీకు? వారి విషయమే మనకున్న ప్రేమ. గద్దించకపోతే ఆడ చెడిపోతాడు. గద్దించకపోతే ఎక్కడ నా మాట వినకుండా పోతాడు, ఎక్కడ నా మాట వినకుండా లోక స్నేహం చేస్తాడేమో అని అది గుర్తెరిగి ఏం చేస్తారు? గద్దిస్తారు. రే అటు పోవద్దు, రే వాళ్ళతో మాట్లాడద్దు కదా, రే అది చేయొద్దు. ఎందుకు? పదే పదే చెప్తుంటారు. అర్థమైందా? పదే పదే చెప్తా ఉంటారు. ఎవరంటే తండ్రి ప్రేమించే కుమారుడు ఏమంటాడా? గద్దిస్తాడంట, శిక్ష కూడా వేస్తాడు. అంటే చెప్తాడు, వినకపోతే ఒకేటేస్తాడు. మనకు కూడా అంతే. మనకు కూడా చెప్తా ఉంటాడు. మనం వినకుండా అట్టే నడుచుకుంటా అన్నాం అనుకో ఏమవుతుంది? ఒకటి వేస్తాడు. దాని ద్వారా ఏమొస్తుంది? మనకి బుద్ధి వస్తుంది. అర్థమైందా? శిక్ష పడేంత వరకు మనం పోకూడదు. శిక్ష పడేంత వరకు మనము వెళ్ళకూడదు. గద్దింపుకే లోపడాల, గద్దింపుకే భయపడాల, గద్దింపుకే మాట వినాల. శిక్ష పడినాక బాధపడకూడదు. అర్థమైందా? శిక్ష పడినాక, శిక్ష అంటే ఏ శిక్ష పడుతుందో ఎట్టేస్తాడో ఎవరికి తెలుసు? చేయించుతాడో, కాలించుతాడో, ఎట్టించుతాడో. చాలామంది అదే చెప్తారు. దేవునికి నేను మాట వినలేదు, ఏం చేసినాడు? కాలించాడు. దేవుని మాట వినలేదు, నన్ను చనిపోయేంత వరకు తీసుకుపోయి నన్ను ఏం చేసినాడు? మరణం కాడికి తీసుకెళ్ళి నన్ను రక్షించినాడు. దేవుడు నన్ను ఇట్టు గద్దించినాడు, దేవుని నన్ను ఇట్టు శిక్షించినాడు అని చెప్తారు. అదే ఒక ఆయన బాగా తాగుతాడు. ఆయన సాక్ష్యం చెప్పినాడు, విన్నా. ఆయన బాగా తాగుడు, దొంగతనం. అలాంటిది అస్సలు భార్య మాట అస్సలు వినడంట. వినకుండా తాగడం ఏందో, ఆమెను కొట్టడం ఏందో. మొత్తానికి ఆమె దేవుణ్ణి నమ్ముకుంది. దేవుణ్ణి నమ్ముకున్నా కానీ, ఇద్దరు పిల్లలైనా కానీ ఆమెని ఇష్టానుసారంగా రోడ్లోనే తన్నేవాడంట, కొట్టేవాడంట. ఇచ్చరివిడిగా అప్పులు. ఇంకా అది ఇంకెట్టో అప్పులు బాధ భరించలేక దేవుణ్ణి నమ్ముకున్నాడంట. అట్లా ఎట్టంట పోవడం ఏందో రావడం ఏందో. ఎందుకంటే దేవుడు నన్ను అలాగైనా అప్పులు తీరుస్తాడేమో, పాత అప్పులన్నీ వదిలిపెట్టి కొత్త అప్పులు చేయొచ్చు. ఆయన చెప్పింటే నాకే నవ్వొచ్చింది అసలుకి. అని అట్లా అప్పులకి దేవుడు నమ్ముకున్నాడు. అయినా కానీ తన జీవితం మారలేదంట. మారకుండా తీరంక ఎక్కడికి వచ్చిందంటే ఇంకా చనిపోయే స్థితికి వచ్చిందంట. ఆ అప్పుల బాధ భరించలేక నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు చచ్చిపోవాలా అని నిర్ణయించుకున్నాడంట. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చిందంట, ఎట్టా చచ్చిపోతాం కదా, చచ్చిపోదాం. భార్య కూడా చెప్పినాడు, ఎట్టా నువ్వు నేను పిల్లలందరం చచ్చిపోదాం, కానీ చివరిగా ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. చివరిగా ప్రార్థన చేస్తాం, దేవుడు ఏమైనా మాట్లాడతాడేమో అని ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడి ఆయన దేవుడిని నమ్ముకొని సేవ చేస్తున్నాడు. ఇప్పుడు అదే శిక్ష అంటే అలాగా కొంతమందికి వస్తుంది. కొంతమందికి ఏమొస్తుందంటే దేవుడు మరణం కాడికి తీసుకెళ్తాడు, క్షణాల్లో ప్రాణం పోతుంది అన్నప్పుడు బుద్ధి చెప్తాడు. అంటే ఎవరిని ఎలా గద్దిస్తాడు. కానీ మనం గద్దింపుకి ఏం చేయకూడదంట, విసుగకుండా ఆ గద్దింపు మనము వినాలా, లోబడాలా.
ఆ గద్దింపుకు మనము వినినప్పుడే, ఆ శిక్షను మనము ప్రేమించినప్పుడే మనం ఏం చేయబడతామంటే మన యొక్క ఆత్మను రక్షించుకునే వారముగా ఉంటాం. కీర్తనలు 141:5. కీర్తనలు 141:5. 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. చాలు. ఏమంట? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకము. నీతిమంతులు కొట్టుట ఏమంట? ఉపకారం అంట. ఏం ఉపకారము? మన లోకములో పాపములో పడిపోకుండా ఆ యొక్క దెబ్బ మనల్ని ఏం చేస్తుంది? నిత్య నరకానికి పోకుండా ఏం చేస్తుందంట? ఆపుతాడు. అది ఉపకారము. వాళ్ళు నన్ను గద్దించుట తైలాభిషేకం, నా తల మీద తైలాభిషేకం పోస్తే, అంటే అభిషేకింపబడిన వారికి ఎంత ఘనత, అర్థమైందా? అలాంటి ఘనత అంట వారు గద్దించుట. మనల్ని గద్దించిన దేవుని బిడ్డలైన వారు, మనం పిల్లలను గద్దించిన మనం ఏం చేయకూడదు? విసుక్కోకూడదు, బాధపడకూడదు. అర్థమైందా మీకు? మనం విసుక్కోకూడదు, మనం బాధపడకూడదు. మన పిల్లల్ని ఒకవేళ వాళ్ళు సరైన మార్గంలో వారు నడవకపోతే, వారు మన మాట వినకపోతే, దేవుని బిడ్డలని వారు ఏం చేస్తారు? గద్దిస్తారు కదా. అవసరమైతే ఒక ఏటు కూడా వేస్తారు. ఎందుకు? వారు మన మాట వినలే. అలాగైనా దేవుని మాట, దేవుని బిడ్డల ద్వారా అయినా దేవుని మాట వింటారు. దేవుని యొక్క గద్దింపుకు మనం ఏం చేయాలంట? లోబడే వారముగా ఉండాలా. 2 కొరింథీ 7:9. త్వరగా తీయాలి. 2 కొరింథీ 7:9. మీరు దుఃఖపడుతురని సంతోషించుకోలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితురని ఇప్పుడు సంతోషించుతున్నారు. ఏలయనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడుతుంది. చాలు. ఇక్కడ అపోస్తుడైన కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మేము గద్దిస్తున్నామని కదా, మేము శిక్షిస్తున్నామని మీకు చెప్తున్నామని మీరేం చేయకూడదు? దుఃఖపడవద్దు. ఆ దుఃఖము ఏం చేస్తుందంట? మీకు ఆ దుఃఖము మారు మనసు కలగ చేస్తుంది. వారు గద్దించిన గద్దింపు, వారు శిక్షించిన శిక్ష ఏం కలుగజేస్తుందంట? మారు మనసు కలగ చేస్తుంది. ఫస్ట్ది ఏం చేయాలి? మనము గద్దింపునకు విసుకవద్దు. ఈ యొక్క లూకాసు వార్తలో ఉన్న యొక్క కుమారుడు, చిన్న కుమారుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తండ్రి గద్దింపుకు ఇష్టపడలేదు, మొదటిది. రెండోది, ఆ యొక్క కుమారుడు ఏం చేస్తూ వచ్చినాడంటే స్వేచ్ఛను కోరుకుంటూ వచ్చినాడు. ఏం కోరుకుంటూ వచ్చినాడు? తండ్రి యొక్క అధికారము కింద ఉండటానికి తాను ఇష్టపడలే. తండ్రి అధికారం కింద ఉంటే ఏం చేయాలా? ఇప్పుడు మన పిల్లలు మన చేతి కింద ఉన్నారని ఏం చేయాలా? వాళ్ళ ఇష్టానుసారంగా చేయడానికి అయిద్దా? ఏం చేయాలన్నా మనం చెప్పినట్టే చేయాలా. ఒకవేళ వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యిండవచ్చు కదా, వివాహాలైనా కూడా తల్లిదండ్రుల దగ్గర ఉన్నారనుకోండి, అత్తమామ దగ్గర, కోడలైనా కొడుకైనా ఏం చేయాలా? బయటికి పోవాలన్నా ఏం చెప్పాలా? తల్లిదండ్రులకి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా సంపాదన నీదై ఉండొచ్చు, నువ్వు ఎంతనా చేయొచ్చు, కానీ ఏం చేయాలా? తల్లిదండ్రులకి లోబడాలి. నీ స్వేచ్ఛగా నువ్వు పోవడానికి రావడానికి ఉండదు. అర్థమైందా? ఈ యొక్క కుమారుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తాను అధికారం కింద ఉండటానికి ఇష్టపడలే. అధికారం కింద ఇష్టపడకుండా తను ఏం చేస్తూ వచ్చినంటే తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ వచ్చినాడు. మనం ఎలాగ ఉండాలంటే, నువ్వు రక్షింపబడినాక, నువ్వు దేవుని బిడ్డగా చేయబడినాక నువ్వు ఏ అధికారం కింద ఉండాలి? ఎవరు అధికారం కింద ఉండాలి? దేవుని నమ్ముకున్నాక ఎవరు అధికారం కింద? తల్లిదండ్రుల అధికారం కింద ఉండాలి, భర్త అధికారం కింద ఉండాలి. ప్రాముఖ్యంగా దేవుని యొక్క బిడ్డల అధికారం కింద నువ్వు ఉండాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు పోయి రావడానికి, ఇష్టానుసారంగా పోయి వచ్చేది ఎవరు? ఏ అదుపు లేని వాళ్ళే పోయేది.
కదా. ఏ అద్దదుపు లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళ ఇష్టం, ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో. ఎందుకు? వారు అధికారం కింద లేరు. అర్థమైందా? వారు అధికారం కింద లేరు, వాళ్ళు నడిపించేవాళ్ళు లేరు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టానుసారంగా పోతారు, వస్తారు. ఈ యొక్క కుమారుడు కూడా ఏం చేస్తున్నాడంటే తండ్రి గద్దింపుకు ఇష్టపడాలి. రెండోది దేనికి ఇష్టపడలేదంటే తండ్రి యొక్క అధికారం కింద ఉండటానికి ఇష్టపడలే. మనం ఏ స్థాయిలో ఉన్నా, మనం ఏమి చేస్తున్నా ఏం చేయాలంట? ఏం చేయాలా? అధికారం కింద ఉండాలి. నీ భర్త ఆధీనంలో నీవు ఉండాలి, తల్లిదండ్రుల ఆధీనంలో నీవు ఉండాలి, సంఘములో దేవుని యొక్క బిడ్డల యొక్క అధికారం కింద నీవు ఉండాలి. నువ్వేంది చెప్పేది, నువ్వేం చేసేది కాదు. వారు ఏది చెప్తే మనం అది చేయాలి. అది మన క్షేమం, అది మనకు మేలు. ఎస్తేరు రాణి అయినప్పటికీ ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనంలో ఎస్తేరు ఇప్పుడు ఏ స్థానంలో ఉందంటే రాణి స్థానంలో ఉంది. రాణి స్థానంలో ఉంది. చదవండి 2వ అధ్యాయం 20వ వచనం చదవాలి. 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ వందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచున్నాడు గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకపోయి ఉండేది. ఏం చేస్తుందంట? ఆమెను పోషించేటప్పుడు ఎలాగైతే మొర్దెకై యొక్క అధికారం కింద ఎస్తేరు ఉంటుందో, ఇప్పుడు రాణి అయినా కూడా ఆమె సొంతంగా ఏది చేయట్లా. రాణి అయినా సొంతంగా ఏమి కూడా చేయడం లేదు. మొర్దెకై ఏది చెప్తున్నాడో అదే ఆమె చేస్తుంది. ఆ మాటే వింటా ఉంది, ఆ మొర్దెకై మాటకే లోబడతా ఉంది. రాజు ఆధీనంలో ఉంది, కానీ ఎవరు అధికారం కింద ఉంది? తన తండ్రి అయిన మొర్దెకై యొక్క అధికారం కింద ఉంది. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, నువ్వు ఏ అంతస్తును కలిగి ఉన్నా ఎవరు అధికారం కింద ఉండాలి? దేవుని యొక్క బిడ్డల యొక్క అధికారం కింద నీవు ఉండాలా. చూడండి, రోమా రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. రోమా రాసిన పత్రిక 13:5. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం. 13:5 ఎలాగుండాలంట? ఆగ్రహమును బట్టి కాక ఏదో కఠినంగా కాదు. ఎలాగుంట? మన మనస్సాక్షిని బట్టి మనం ఏం చేయాలంట? వారి యొక్క అధికారం కింద ఉండాలి. సంఘము యొక్క అధికారం కింద మనము ఉండాలి. సంఘము అనగా ఎవరంట? మనం. మన తల ఎవరు? దేవుడు. అంటే తల ఆధీనంలో శరీరం అంతా ఉండాలి కదా. తల చెప్పినంతే ఏది వినాలా? మన శరీరము వినాలి. అలాగే మనం ఎవరి అధికారం కింద ఉండాలంటే దేవుని యొక్క పిల్లల అధికారం కింద ఉండాలి. ఎందుకంటే దేవుడు వారిని మనకు అధికారులుగా ఇచ్చాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనము వారిని భావించి ఏం చేయాలంట? వారి యొక్క అధికారం కింద ఉండాలి. వారి యొక్క మాట మనము వినేవారముగా ఉండాలా. మూడోది, తప్పిపోయిన యొక్క కుమారుడు. చూద్దాం, లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించడానికి జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ ఏం చేయాలంటే, లోకంలో ఈ యొక్క కుమారుడు ఏం చేస్తూ వచ్చినంటే తండ్రి గద్దింపుకు ఇష్టపడలే. తను ఏం చేస్తూ వచ్చినాడు? తండ్రి యొక్క అధికారం కింద ఉండటానికి ఇష్టపడ. మూడోది, తను ఏం కోరుకుంటూ వచ్చినాడంటే స్వేచ్ఛను కోరుకుంటూ వచ్చినాడు. ఏం కోరుకున్నాడు? స్వేచ్ఛను. అంటే నాకు ఎవరు చెప్పకూడదు, నేను అడిగిందే నాకు కావాలి, నేను చేయాలనుకున్నదే చెయ్యాలి
అది స్వేచ్ఛ. అట్లా స్వేచ్ఛను తాను కోరుకుంటూ వచ్చినాడు. మనం అనేక సార్లు స్వేచ్ఛను కోరుకుంటాం కదా. ఏం కోరుకుంటాం? స్వేచ్ఛను కోరుకుంటాం. పిల్లలు కూడా అంతే, మనం చెప్పినట్టు వింటారా? వాళ్ళ ఇష్టానుసారంగా పోవాలా రావాలనుకుంటా. మనం ఎంతసేపు చేయి బట్టి నడిపిస్తున్నాం అనుకో, నడుస్తారా? ఏం చేస్తారు? చెయ్యి వదిలిపెట్టి వాళ్ళ ఇష్టంగా పోవాలా. పడతామని తెలీదు వాళ్ళకి, దెబ్బలు తగ్గుతాయని తెలీదు, కానీ ఏం చేయాలా? చెయ్యి వదిలిపెట్టి పోవాలా. దాన్ని ఏమంటారు? స్వేచ్ఛ. స్వేచ్ఛ వల్ల ఏమొస్తుంది? నష్టము వస్తుంది. చెయ్యి వదిలిపెట్టిపోయినారనుకో, పండారనుకో, దెబ్బ తగిలితే అయ్యో అని కొట్టుకుంటారు కదా. దాన్ని ఏమంటారు? స్వేచ్ఛ. స్వేచ్ఛను ఈ యొక్క చిన్న కుమారుడు కూడా ఏం కోరుకున్నాడంటే స్వేచ్ఛను కోరుకున్నాడు. స్వేచ్ఛను కోరుకొని తను ఏం తీసుకొని పోయేటప్పుడు ఆస్తి నా భాగం నాకు ఇమ్మని తీసుకొని పోయినాడు. ఇంకేం ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఏం చేసినాడు? తిన్నాడు, తాగినాడు, ఇష్టం వచ్చినట్టు తిరిగినాడు. ఏమైంది? అంతా పోగొట్టుకొని నష్టపోయినాడు. అయితే స్వేచ్ఛను కోరుకున్న, మన స్వేచ్ఛగా జీవించిన దేవుడు ఏం చేస్తాడు? మనం చేసినటన్నిటికీ శిక్ష ఉంది. అందుకే ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనంలో ఉంది కదా. ప్రసంగి 11:9. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనివ్వు, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చుకొనని జ్ఞాపకం ఉంచుకొను. చాలు. ఏం చేస్తాడంట? స్వేచ్ఛగా పో, తిను, తాగు, సంతోషించు, నీ ఇష్టం, నువ్వు ఎట్టన్నా తిరిగిరా. కానీ ఏముందంట? నీ ఇష్టం చొప్పున, నీ కోరిక చొప్పున ఒక దినాన్ని ఏముంది? తీర్పు ఉంది. నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు నేను స్వేచ్ఛగా పోతున్నా, ఇప్పుడు నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు, నేనేం చేసినా అడిగేవాళ్ళు లేరు, నేను తిన్నా, నేను తాగినా, నేను తిరిగినా, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు అదే కదా. యవన పిల్లలు ఏం కోరుకుంటారు? స్వేచ్ఛ కోరుకుంటారు. తల్లిదండ్రుల అధికారం కింద ఉండరు. ఇష్టానుసారంగా తిని తాగి అన్నీ అయిపోయినాక బాధపడతారు. అయితే దేవుని బిడ్డగా ఏం కోరుకోకూడదు? మనం స్వేచ్ఛను కోరుకోకూడదు. దేవుడు స్వేచ్ఛగానే ఉంచినాడు కదా. దాసులమైన మనలను ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన స్వతంత్రులుగా చేసినాడు కదా. దాసులు మనం ఒకప్పుడు. అలాంటి వారికి దేవుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛను ఇచ్చినాడు. కానీ మన స్వేచ్ఛ ఎలాగుండాలంటే మన సొంతంగా ఉండకూడదు. ఏదైనా సరే మనకంటూ ఒక కుటుంబం ఉంది, మనకంటూ ఎవరున్నారు? మనం నడిపించేవారు ఉన్నారు, మనల్ని గద్దించేవారు ఉన్నారు కదా, మనకు నేర్పించేవారు ఉన్నారు. వారి అధికారం కింద మనము ఉండాలా. స్వేచ్ఛను కోరుకోకూడదు. ఇక ఎవరంటే సంసోను ఏం కోరుకున్నాడు? స్వేచ్ఛను కోరుకున్నాడు. సంసోను ఎలాంటి వాడంటే దేవునికి నాజీరు చేయబడినవాడు, దేవుని కొరకై ప్రత్యేకింపబడినవాడు సంసోను. ఎలాంటి వాడు? సంసోను పుట్టక మునిపే సంసోను గురించి దేవుడు చెప్పినాడు. చూడండి, సంసోను గురించి దేవుడు ముందే చెప్పినాడు. తల్లిదండ్రులైన వారికి, ఇశ్రాయేలు ప్రజలైన వారిని విడిపించాలా. సంసోను ఎలాగుండాలంట? అపవిత్రమైనది ఏది తినకూడదు, తాగకూడదు, తల వెంట్రుకలు ఏం చేయకూడదంట, కత్తిరించకూడదు. అంటే అంత ప్రత్యేకమైన వాడు ఏమైపోయినాడు? స్వేచ్ఛను కోరుకున్నాడు. ఇంకా ఫిలిస్తీన్లు ఉన్న అమ్మాయిని ఏం చేసినాడంట? ఇష్టపడినాడంట. చూడండి, న్యాయాధిపతులు ఆ మాట అంటారు. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 3వ వచనం. వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. చాలు. ఏమన్నాడు? ఆమె నాకు ఇష్టమైంది
మీరు నా కోసము తెప్పించాలి. ఇప్పుడు ఏం చేయాలా? సచ్చినట్టు వినాలా? తల్లిదండ్రులు ఎవరు ఏం చేయాలా? ఇప్పుడు సంసోన్ వింటాడా? తల్లిదండ్రులు ఇలా నాన్న? ఇప్పుడు సంసోన్ వినే స్టేజ్ దాటిపోయింది. సంసోను వినే స్టేజ్ దాటిపోయింది. ఎందుకంటే యవనస్తుడు, యవన కాలంలో ఉన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తే వినడు. అందుకే మన పిల్లల్ని ఏం చేయాలంటే, యవనస్తులు అయినాక నేనేం చేయలేం. యవనస్తులు ఒక వయసు వచ్చినాక నీవు ఏం చేయలేము, ఎవరు ఏం చేయలేం. తల్లిదండ్రులు ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. వాళ్ళు కూర్చోమంటే మనం కూర్చోవాలి, వాళ్ళు లేయమంటే మనం లేయాలి. అర్థం దేవక్క? ఏం చేయాలి? వయసుకు వచ్చినాక అప్పుడు వింటారులే, అప్పుడు నేర్చుకుంటారులే, అప్పుడు నేర్పిద్దాంలే అన్నావు అనుకో, అప్పుడు నువ్వు నేర్చుకోవాలా. అప్పుడు నీకు నేర్పిస్తారు వాళ్ళు. సంసోను ప్రత్యేకింపబడిన వాడు అయినప్పటికీ, దైవికంగా పెంచినప్పటికీ ఒక వయసు రాగానే ఏమైపోయినాడు? ఫిలిస్తీన్ల అమ్మాయే నాకు కావాలా, నాకు ఇష్టమైంది, ఆ అమ్మాయిని మీరు తెప్పించండి. స్వేచ్ఛ ఎక్కడ దాకా పోయింది అంటే తనకు ప్రాణం మీదకి వచ్చింది. ఏం చేసినారు? 2 కళ్ళు పీకేసినారు సంసోను. 2 కళ్ళు పీకేసినారు, 2 స్తంభాలు కట్టేసినారు. ఇంక సావే. అర్థమైందా? స్వేచ్ఛ ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? సావు కాడికి తీసుకెళ్ళింది. చచ్చిపోయినాడు. అర్థమైంది? ఎంతో బలవంతుడు సంసోను. దేనివల్ల అంత శిక్ష? స్వేచ్ఛను కోరుకున్నాడు. మనం అనుకుని ఉండొచ్చు, గద్దింపుకు వెళ్ళలేదేమో, అధికారం కిందకి రాలేదేమో కదా. ఏం కోరుకున్నాడు? స్వేచ్ఛను కోరుకున్నాడు. తన ప్రాణాన్ని చచ్చిపోయినాడు సంసోను. అంత బలవంతుడు. స్వేచ్ఛను మనం కోరుకుంటే ఆత్మీయంగా నష్టపోతాం మనం. శరీరకంగా కాదు, శరీరకంగా ఏం కాదు. ఏమైపోతుంది? ఆత్మీయంగా నేను నష్టపోతాం. మనము ఏం కోరుకోవాలంటే స్వేచ్ఛను ఎప్పుడు కూడా కోరుకోకూడదు. అర్థమైందా? 4 చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. బుద్ధి వచ్చినప్పుడు అంటే చూడండి కింద 17. చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చాలు. ఏమొచ్చిందట? బుద్ధి వచ్చింది. అంత అయిపోయినాక బుద్ధి వచ్చి ఏం లాభం? అంత అయిపోయినాక బుద్ధి వస్తే ఏం లాభం? వయసు అంతా అయిపోయింది, అంత సమయం అంతా అయిపోయింది. ఇంకా రేపు మాపు సత్యమన్నప్పుడు నేను చేసినంత తప్పు అంటే ఏం ప్రయోజనం? అప్పుడు ఏమన్నా బాధపడే ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనము ఉండదు. ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే తండ్రి ఇంటికాడ నుంచి పోయినాక, డబ్బంతా పోగొట్టుకున్నాక, తినడానికి తిండి లేదు కదా, ఉండటానికి నీడ లేదు, కాళ్ళకి చెప్పులు లేవు, బట్టలు లేవు, ఏమి లేకపోయినా కడుపు నుండి తిండన్నా ఉండాలా, అది కూడా లేదు. ఎప్పుడు వచ్చింది బుద్ధి? అన్నీ పోయినాక వచ్చింది బుద్ధి, పోయినాక వచ్చింది. ఇప్పుడు నేను కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యుడను కాను. ఇప్పుడు వచ్చిందంట, లాస్ట్లో వచ్చింది బుద్ధి. చూడండి సామెతలు 5వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 5:12. అయ్యో ఉపదేశము నేను ఎట్లు తోసివేస్తుని, నా హృదయము గద్దింపు నేను ఎట్లు ధృవీకరించను. ఏమంటున్నాడు? అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపగా నేనెట్టు తృణీకరించి తిని, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గక లేదు. ఎప్పుడు బాధపడుతున్నాడంట? అయ్యో అయ్యో అంటున్నాడు. అంత పోయినాక బాధపడుతున్నాడు. అయ్యో నన్ను గద్దించినప్పుడు నేను వారి గద్దింపును త్రోసివేసి తిని కదా, నా బోధకుల మాట నేను వినకపోతిని, వారు నాకు ఉపదేశం చేస్తున్నప్పుడు నేను చెవియొగ్గి ఆలకించకపోతిని అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? అంత పోయినాక అంటున్నాడు.
మనం కూడా అంటే అంటాం. పిల్లలు ఇప్పుడు పట్టించుకోం పిల్లల గురించి కదా. ఇప్పుడు మనము పిల్లల గురించి పట్టించుకోం. వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళు చేయరాని తప్పు చేసినప్పుడు మరి మన మాట వినక అప్పుడు బాధపడతాం. అయ్యో నాకు చెప్పినారు, నా పిల్లల్ని నేనేం చేయలేకపోయినా, అదుపు చేయలేకపోయినా, నా పిల్లల్ని సరైన దారిలో నడిపించుకోలేకపోయినా అని అప్పుడు బాధపడతాం. అయ్యో చెప్పినారు ఆయన నేనేం చేయలే, వినలే అని అప్పుడు మనం ఏం చేస్తామంట, బాధపడతాము. అప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది? 6వ అధ్యాయం 20వ వచనం, అదే అధ్యాయం సామెతలే 6వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. చాలు. ఏమంట? నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి యొక్క ఉపదేశమును త్రోసివేయకుము. తల్లి ఎవరు? తండ్రి ఎవరు? దేవుని వాక్యం మనకు చెప్పేవారు. దేవుడు ఏ స్థానంలో ఉంచాడు వారిని? మనకు తల్లి స్థానంలో, తండ్రి స్థానంలో మనకు వారిని ఉంచాడు. వారి మాట మనము వినాలా, వారికి లోబడాలా. వారు మనకు చెడు చెప్పరు కదా. చెడు చెప్తారా? చెడు చెప్పరు కదా. మనం మేలు కోరే చెప్తారు. అందుకే ఏం చేయాలంట? నీ తండ్రి యొక్క ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి యొక్క ఉపదేశమును త్రోసివేయకుము అంటాడు. అదే 1వ అధ్యాయం 25వ వచనంలో కూడా, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడక పోతిరి. మనము అంత అయిపోయినాక బాధపడకూడదు. మనమైనా మన పిల్లల విషయమైనా ఏం చేయకూడదు. మనం అంత అయిపోయినాక బాధపడితే ఏ ప్రయోజనం? మనమైనా సరే, మన ఆత్మీయ జీవితమైనా సరే, మన అంత వయసు అంతా అయిపోయినాక ఇంకా నేను నష్టపోయాను, నేను పోగొట్టుకున్నాను అని అప్పుడు బాధపడడం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. అలాగే ఎవరు బాధపడతారంటే గద్దింపు విననివారు, గద్దింపును విననివారు, ఇంకా అధికారం కింద ఉండని వారు. వాళ్ళేంది నాకు చెప్పేది, వాళ్ళేంది నాకు చేసేది అంటే, వాళ్ళు చెప్పింది మనం వినకపోతే వాళ్ళని ఏం చేస్తామంటే మనము తృణీకరించే వారముగా ఉంటాం. స్వేచ్ఛను కోరుకుంటాం. ఏం నాకు తెలీదా నేను చేసేది, వాళ్ళు ఏంది నాకు చెప్పేది, నాకు అన్నీ తెలియదు. దాన్ని ఏమంటారు? స్వేచ్ఛ అంటారు. తల్లిదండ్రులు ప్రతిదీ చెప్తారు. వాళ్ళు యవనస్తులుగా ఉన్న పిల్లలు తల్లిదండ్రులు లేని వారు ఏం చెప్తారు? ప్రతిదీ కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అనుభవించినారు కాబట్టి చెప్తారు. అరే నేను నష్టపోయాను రా, ఏం చెప్తారు? తల్లిదండ్రులైన వారు నష్టపోయి ఉంటారు. లేదా బిజినెస్ వాళ్ళు, లేదా తాగుడు వాళ్ళు, ఏ దాని వల్ల వాళ్ళ ఏజ్ అంతా అయిపోయింది, నష్టపోయి ఉంటారు. పిల్లలు యవనస్తులుగా ఉన్నప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి? రే నేను నా తల్లిదండ్రుల మాట వినక నేను ఈ స్థితిలో ఉండాలా, నేను పాడైపోయాను రా కదా, మీరైనా నా మాట వినండి, నా స్థితిలో మీరు ఉండొద్దు అని చెప్తారు. అనా కదా, మీరు నా స్థితిలో ఉండొద్దు అని చెప్తారు. ఎందుకు అంటే వారు నష్టపోయినారు, వారు తిరిగి దాన్ని తెచ్చుకోలేరు, తిరిగి వారు పోగొట్టుకున్నది వాళ్ళు తెచ్చుకోలేరు. ఆ స్థాయిలో ఉన్న వారికి చెప్తారు, రే అది చెయ్యొద్దు, ఆ విధంగా నడుచుకోవద్దు, నువ్వు అలాగే నష్టపోతావు, నాలాగా నువ్వు బాధపడతావు అని చెప్తారు. నేను తెరిసా విలియం కూడా చెప్తా, మీరు బాగా చదువుకుంటేనే, చదువు లేదనుకో సమాజంలో ఏముండదు, విలువ ఉండదు. ఒకవేళ మేము సేవకులం కాబట్టి దేవుడు మమ్మల్ని పిలిచాడు, మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఒకవేళ మీరు చదువుకోకపోతే ఏం పని చేస్తారు? అన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు చదువుకోవాలి కదా. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు ఏం చేయాలా? ఆ సమయాన్ని దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలా? సద్వినియోగపరచుకోవాలి. కొంతమందికి చదువుకోవాలన్నా చదివించేవాళ్ళు ఉండరు కదా, చదువుకోవాలన్నా ఆశ ఉన్నా చదివించేవాళ్ళు ఉండరు. తినాలన్నా ఏముండదు, తిన్నుండదు. తిన్నోళ్ళకి ఏముంటుంది, అన్ని ఉన్నోళ్ళకి ఏముంటుంది, లెక్క చేయదు. అంటే దాని ఆ స్థాయికి వచ్చినాక నువ్వు బాధపడేదానికంటే కూడా
సమయం ఉన్నప్పుడే మనం గుర్తించాలి. సమయం ఉన్నప్పుడే గుర్తించాలి. జ్ఞానము గల వారు అవన్నీ ఏం చేస్తారు? గుర్తిస్తారు. ఈ తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు వచ్చిందంట బుద్ధి అంటే, అన్నీ పోగొట్టుకున్నాక, నష్టపోయినాక బుద్ధి వచ్చే తండ్రి దగ్గరికి వచ్చినాడు. మనము అన్నీ నష్టపోయినాక బుద్ధి వచ్చటం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. అది తెలియకపోతే అది వేరు, తెలియకపోతే అది వేరు. ఇప్పుడు మనం యవ్వన వయసులో ఉన్నాం, చిన్నప్పుడే ఒకవేళ దేవుని గురించి తెలిసింటే ఏం చేస్తాం? చిన్నప్పటి నుంచి దైవికంగా నడుచుకుంటాం. లేదు మనకు చిన్నప్పుడు తెలియదు, యవ్వన వయసులో దేవుణ్ణి నమ్మినాము, తెలిసినప్పుడు ఎలా జీవించాలా? జ్ఞానం కలిగి జీవించాలి. లేదా వృద్ధాప్యంలో మనకు దేవుడి గురించి తెలిసింది, అప్పుడు ఏం చేస్తాం? అరే నేను యవ్వన వయసులో ఉన్నప్పుడు దేవుని గురించి తెలిసింటే ఎంత బాగుండు కదా, నేను చిన్న వయసులోనే సండే స్కూల్కి వెళ్తే ఎంత బాగుండు అనుకుంటాం. అనుకోమా? ఇప్పుడు మీకు అనిపిదా? మీ పిల్లలు సండే స్కూల్లో పాటలు పాడుతా స్టోరీలు వింటా ఉంటే అప్పుడు ఏమనిపిస్తుంది? అరే చిన్నప్పుడు నాకు కూడా నేను తెలుసుకుంటే ఎంత బాగుండు. మీకు అనిపిస్తుందా? అనిపిస్తుందా? వస్తుందా ఆ స్థాయి? వెళ్తామా చిన్నపిల్లల కాడికి? వెళ్ళలేదు. మన పిల్లలు ఎంత ధన్యులు అన్నా కదా. మనం ఆ వయసులో దేవుడిని నమ్ముకోలేదు, మన పిల్లలు చిన్నప్పటి నుంచే దేవుని మాట, వారు ఎంత ధన్యులు. వారు చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకుంటున్నారు కాబట్టి రోజు రోజుకి వాళ్ళకి ఏముండాలా? దైవికమైన జ్ఞానము ఉండాలి. మనం యవ్వన వయసులో దేవుణ్ణి నమ్ముకున్నాము కదా, ఇప్పటి నుంచి మనం ఎలాగ జీవించాలా అంటే జ్ఞానము కలిగి నడుచుకోవాలి. దేవుని యొక్క గద్దింపుని వినాలి, దేవుని బిడ్డలైన వారి గద్దింపుని వినాలి. మనం ఏమైనా అనంగానే ఏం చేయకూడదు? అలిగి రాకూడదు. మీ భాషలో చెప్పాలి, ఏం చేయకూడదు? అలిగి రాకూడదు. ఎప్పుడైనా సరే ఎవరిని కూడా బాధ పెట్టడానికి ఎవరు అనరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏదైనా అన్నాను అనుకోండి, మీరు నన్ను ఏదైనా అన్నారు, నేను మిమ్మల్ని ఏదైనా అన్నా, మీరు నన్ను బాధ పెట్టడానికి అనరు. అర్థమైందా? నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి అనను. అది మనం ఎలాగా తీసుకోవాలంటే, ఇప్పుడు మన అక్కో తమ్ముడు చెల్లి మనం ఏదైనా అంతే ఏం చేసుకుంటాం? నా తమ్ముడే కదా అనింది, మా అక్కే కదా అనింది అంటాం. వాళ్ళ మీద కక్ష పెంచుకుంటామా? ఏం చేస్తాం? మా అన్నే కదా అనింది. అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎంత కొట్టుకున్నా ఏం చేస్తారు? పలుకోరా? ఎవరైనా వస్తే ఏమేస్తాం? అంటాం. మా అత్త వాళ్ళు 5 మంది, వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అన్నారంటే మా అత్త పోయి ఉంటుంది ముందాడ. మీకు అన్న చెప్తాడు చెప్పడో చెప్పింటాడు కొన్నిసార్లు. వాళ్ళు ఎవరు మా అత్తని పలకరు. ఎందుకంటే అదేదో జరిగితే ఆమె డబ్బులు లేదని ఊరంతా వెళ్ళేసింది. సొంతం అక్క చెల్లెలు ఆ ఊర్లో ఉన్న ఆమె పక్షంగా మాట్లాడాలి, అన్న వాళ్ళ అమ్మ పక్షంగా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ అక్క చెల్లెలకు ఏమి జరిగినా ఈమె ముందుంటుంది. రక్త సంబంధం అలాంటిది. అన్న అంటాడు, నువ్వు పోవద్దుమా, నువ్వు చేయొద్దుమా. మా ఆడబిడ్డ కూడా అంటుంది, చేయొద్దుమా, నువ్వు పోవద్దుమా అంటే ఆమె ఏమంటుంది? నా రక్త సంబంధం, నేను పోగొట్టుకుంటానా అంటుంది. అంటే రక్త సంబంధము అలాంటి వాళ్ళు ఏమన్నా కూడా ఏం చేయమనము మనసులో పెట్టు. మనం కూడా దేవుని బిడ్డలైన వారు ఏదైనా చెప్తే దాని విషయంలో మనం బాధపడకూడదు. అర్థమైంది మీకు? ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? బాధపడకూడదు. సరే, నా దేవుని బిడ్డలు నా మంచి కొరకే చెప్పినారు. ఒకవేళ ఆ క్షణంలో నీకు బాధ కలిగించవచ్చు, బాధ అన్నప్పుడు బాధ కలిగించవచ్చు, కానీ ఆ బాధను నువ్వేం చేయకూడదు? ఎంతోసేపు పెట్టుకోకూడదు. అర్థమైందా మీకు? ఎంతోసేపు పెట్టుకోకూడదు, దాన్ని అక్కడే వదిలేస్తాయి. నేను ఇలాంటి తప్పు ఇంకొకసారి చేయకూడదు, నేను ఇలాగా నడుచుకోకూడదని జ్ఞానము తెచ్చుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కడుపులో పడిన విషం చుక్క ఏం చేస్తుందంట? ఒక్కరినే చంపుతుంది. కడుపులో పడిన విషం, మనం ఏదైనా విషం తాగినామనుకోండి, ఎంతమంది వచ్చారు? ఎవరైతే తాగుతారో వాళ్ళే చచ్చిపోతారు. చెవులో పడిన విషం అంట ఏం చేస్తుందండి? కొన్ని బంధాలని చంపుతుందంట. అర్థమైంది? కడుపులో పడిన విషము ఒక మనిషినే చంపుతుందంట. చెవులో పడిన విషము కొన్ని బంధాలను చంపుతుందంట. ఏంటది? ఏం చేస్తారు? అందరి గురించి చెప్తారు. అవన్నీ ఎక్కడ పోతాయి? లోపలికి పోతాయి, చెవులోకి పోతాయి.
అవి పట్టుకొని మనం సాధిస్తూ ఉంటాం. ఏమవుతుంది దాని ద్వారా? ఏమైపోతుంది? వేరైపోతాం. కొన్ని కుటుంబాలు ఒకరికొకరు సంబంధం లేకుండా పోతుంది. అర్థమైంది? దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని చదవాలా, గ్రహించాలా, ఏది మంచి ఏది చెడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని మనము గ్రహించాలా. మొదటిది ఏంది? గద్దింపును ఏం చేయాలంటే మనము గద్దింపును తిరస్కరించు. గద్దింపును మనం ఏం చేయాలంట? ప్రేమించాలా. గద్దించినప్పుడు ఆ గద్దింపును మనం ఎలా స్వీకరించాలా? వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే నన్ను గద్దిస్తున్నారని చెప్పాలి. వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారు? గద్దిస్తున్నారు అని చెప్పాలి. మనం రెండోది ఏం చేయాలంట? అధికారం కింద ఉండాల. అంటే కుటుంబంలో తల్లిదండ్రులు, భర్త, పెద్దలైన వారికి ఏం చేయాలా? వారు అధికారం కింద ఉండాలి. సంఘములో దేవుని యొక్క బిడ్డల అధికారం కింద ఉండాలి. మూడోది స్వేచ్ఛ. నాకు అన్నీ తెలుసు, నేను అన్ని చేయగలను అని స్వేచ్ఛను కోరుకోవద్దు. నువ్వు ఎవరివే అంటే బాలుడివే. ఎవరు నువ్వు? బాలుడివే. దేవుని వాక్యము నీకు అంతా తెలిసుంటే నేను చేసేది తప్పు, నేను చేసేది కరెక్టు అని నీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎవరు అంటే బాలుడమే, అంటే చిన్నపిల్లలమే. స్వేచ్ఛ మనము కోరుకో. మూడోది ఏం కావాలంటే మనకి? బుద్ధి. మూడోది స్వేచ్ఛను కోరుకోదు. నాలుగోది బుద్ధి వచ్చినప్పుడు, అంటే అంత అయిపోయినాక బాధపడితే ప్రయోజనం అండి. అక్కడ దాకా మనం ఆ స్థాయి దాకా వెళ్ళకూడదు. దేవుని వాక్యాన్ని అందుకే చదవాలి. సమయం ఉన్నా లేకున్నా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం చదవకపోతే మనకు నెమ్మది ఉండదు. మనకు నెమ్మది ఉండదు, మన కుటుంబంలో కూడా నెమ్మది ఉండదు. గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా నెమ్మది ఉండదు. ప్రార్థన చేసుకోకుండా బైబిల్ చదవకపోతే ఉంటుంది నెమ్మది? నెమ్మది ఉండదు. మనకు ఉండదు, కుటుంబంలో ఉండదు. మనం సైలెంట్గా ఉన్నా ఏదో విధంగా సైతాన్ని తీసుకొస్తుంది. కలవరం కలవరం కలవరం, ఆ రోజంతా కలవరంగానే ఉంచుతుంది. అందుకే మనం ఏం చేయాలి? లేవంగానే మోకరించి బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ రోజంతా కూడా మనల్ని ఎలా ఉంచుతాడంటే ప్రశాంతంగా, మన మనసంతా కూడా నెమ్మదిగా ఉంచుతాం. ప్రార్థన చేసుకుంటాం. 4 గంటల ఆత్మీయ జీవితంలో మనం ఎదిగినట్టుగా దేవుడు సహాయం చేయడం కొరకు